మూవీ చాలా కొత్తగా రియలిస్టిక్గా ఉంది. యాక్చువల్లీ మూవీలో యాక్ట్ చేస్తారు, బట్ ఇది రియల్గా చేసినట్లుంది. మూవీ చాలా మంచిగా ఉంది. అందరూ పోయి చూసి మూవీ 100 పరే అట్లా చేయాలని అందరికీ నేను కోరుకుంటున్నాను. చిరంజీవి గారి ఫ్యామిలీకి, మొత్తం ఫ్యామిలీకి మేము అభిమానులు. చిరంజీవి గారి పేరు మీద చాలా బ్లడ్ డొనేషన్ సర్వీస్ చేస్తున్నాం. నిహార్ గారికి మెగా ఫ్యామిలీ తరఫున ఇండస్ట్రీకి వెల్కమ్ చేస్తున్నాం. విష్ ఆల్ ద బెస్ట్ అండి. విష్ ఆల్ ద బెస్ట్. మూవీలో పర్టికులర్గా నిహార్ గారు చేసిన నటన అద్భుతం, మహా అద్భుతం మాట. ఒక 20-30 సినిమాలు చేసిన విధంగా ఆవిడ ఎక్కడ కూడా తణుకు బెనుకు లేకుండా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఆవిడ డబ్బింగ్ స్వయంగా చెప్పారు. ఆవిడ డబ్బింగ్ ఆవిడే చెప్పుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటి సినిమా నటించిన ఏ హీరోయిన్ కూడా తన డబ్బింగ్ తను చెప్పుకోలేదు. ఈ సినిమాలో నిహార్ గారు తన డబ్బింగ్ తనే చెప్పుకున్నారు. చాలా అద్భుతంగా ఆ డైలాగ్ మాడ్యులేషన్ చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకా అసలు మెగా కుటుంబంలో మరొక ఆనిముత్యంగా మనం చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ఆ నటన అంతా కూడా. అందరూ హీరోయిన్ని మైపర్పించే విధంగా అంత అద్భుతంగా నటించారు ఈ సినిమాలో మాటలు చాలా బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుంది, అదేవిధంగా ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఈ కథ విని ఈ ఇంత మంచి చిత్రాన్ని తీసిన శ్రీధర్ రెడ్డి గారిని ఎంతైనా మెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో ఘన విజయంగా ముందుకు వెళ్తుందని చెప్పి ఘంటాపథంగా చెప్పగలను. ఈ సందర్భంగా నిహార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నేను పెద్ద సినిమా చేశాను. నిహారిక పర్ఫార్మెన్స్ చూసి చాలా ఆనందం వేసింది. నా చెల్లి, సో మళ్ళీ వెరీ హ్యాపీ. అండ్ నేను చేస్తున్నాను, ఇంత బాగా చేస్తున్నాను అనుకోలేదు. అండ్ కంగ్రాచులేషన్స్ నిహా. అండ్ చాలా మంచి సినిమా అండి, వెరీ ఫీల్ గుడ్, మంచి మూవీ. డెఫినెట్గా మన ఫ్యామిలీని ఆదరించే అభిమానులందరినీ అందరూ నిరాశపరచకుండా ఒక మంచి స్టాండర్డ్ సెట్ చేసి, నాకు తెలుసు చాలా మంది మొదట హీరోయిన్గా వస్తుందంటే కొంతమంది వద్దు, చేయొచ్చు, చేయకూడదు అని చాలా చెప్పారు. కానీ డెఫినెట్గా ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరు ఆ మాట అనరు. మీ అందరూ చాలా ఆనందంగా ఉంటారు ఈ సినిమా చూసిన తర్వాత నిహా చేసిన పర్ఫార్మెన్స్ అని. థ్యాంక్ యూ. యాక్చువల్లీ చాలా లక్కీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఫస్ట్ సినిమాకే నన్ను ఇంతగా అభిమానించే మంది ఉన్నందుకు. నా ఫ్యామిలీ ఎంత క్లోజో నాకు, మీకు సినిమా నచ్చడం కూడా నాకు అంతే ఇంపార్టెంట్, నా ఫ్యామిలీకి ఎంత నచ్చుతుందో. సో నేను మీకు నచ్చిన విధంగానే చేశాను అనుకుంటున్నాను. సో మీరందరూ సినిమా చూసి మీరు చెప్పాలి నాకు. థ్యాంక్ యూ సో మచ్.